అవే ట్రాక్టర్లు నడుపుకోవాలా, అదే కూలీ లెక్క ఉండిపోవాలి. కానీ మన పిల్లలు ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎందుకు కాకూడదు అని చెప్పి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీకు అమ్మఒడి ఇచ్చిన తర్వాత, నాడు నేడు స్కూల్స్ ని తీర్చిదిద్దిన తర్వాత, ఏ స్కూల్స్ లో అయితే తెలుగు మీడియం మాత్రమే చెప్పేటోళ్ళు, డబ్బు ఉండేటోడు ఇంగ్లీష్ మీడియంకి పోయేటోడు, పేదవాడు ఆ తలుపులు లేని, కిటికీలు లేని, గోడలు లేని, బెంచులు లేని స్కూల్కి పోయేటాడు. కానీ ఈరోజు ఆ స్కూల్స్ ని పూర్తిగా రూపురేఖలు మార్చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి మీకు ఏదైతే ఉన్నత స్థాయిలో ఈరోజు పెట్టినాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కష్టమే. ఆయన ఎందుకు ఇంత చేస్తున్నాడంటే మా అందరిపైన అంత ప్రేమ ఉంది ఆయనకు. ఉందా లేదా? మన పిల్లలపైన జగనన్నకు ప్రేమ ఉందా లేదా? ఉంది కాబట్టి చేసినాడు కదా. మీకు అర్థమైంది కదా. మరి చంద్రబాబు నాయుడుకి అర్థం కావడంలే. ఎవరు అర్థం చేపియాలి? వారికి మీరే అర్థం చేపియాలి. అమ్మఒడి ఇచ్చి స్కూల్ వరకు ఆలోచించినాడంటే లేదు. మీ పిల్లలకి కాలేజ్కి పంపించండి, నేను జగనన్న విద్యా దీవెన ఇస్తా, వసతి దీవెన ఇస్తా అన్నాడు. అక్కడికి ఆగలేదు. మీ పిల్లలు ఎక్కడైనా ప్రపంచంలో పోయి 100 యూనివర్సిటీల్లో మీరు వాళ్ళు చదువుకోవాలనుకుంటే ₹1,00,00,000 నేను వాళ్ళకు ఫీజు ఇస్తా అని చెప్పి భారతదేశంలోనే చెప్పిన ఏకైక దమ్మున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఉండేది దమ్మున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. అవతల ఎవరున్నారు? 14 సంవత్సరాలు కదా, నీ పైన ఒక ఫిల్మ్ తీయడం లేదు, నీ పైన ఒక సీరియల్ తీయడం లేదు, నీ గురించి ఒక డాక్యుమెంటరీ చేయడం లేదు, నీ గురించి చెప్పడానికి ఏమీ లేదు. కానీ జగనన్న పైన ఎంత మంది ఆసక్తి చూపిస్తున్నారంటే బుక్కులు రాస్తాం, ఫిల్మ్లు చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ వారియర్, ఒక యోద్ధ. అందరితో మెప్పించి గెలిచి తన ఓను జెండా, తన ఓను పార్టీతో, తన ఓను మేనిఫెస్టోతో మీ అందరి మనసులు గెలిచినాడు. కాబట్టి మీ అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఈరోజు 25 లక్షల